హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం గతంలో మాట్లాడుకున్నట్టే పెన్షన్ గురించి. సో లాస్ట్ టైం అయితే సచివాలయం రమ్మన్నారు, కొంతమంది బ్యాంకులో వేస్తా అంటున్నారు. మరి ఈసారి పరిస్థితి ఏంటి? మళ్ళీ బ్యాంకుల వరకు వెళ్ళాలా, సచివాలయం వరకు వెళ్ళాలా? మరి ఈసారి కూడా వాళ్ళకి కష్టాలు తప్పదా? దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్గా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అండి. అంటే నేను చాలాసార్లు చెప్పాను, పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్ అనేది చేయడం మానేసే పార్టీలు వాళ్ళ పవర్ సెంటర్డ్ పాలిటిక్సే చేస్తున్నారు. ఈ దేశంలో కావచ్చు, ఇక్కడైనా ఏ రాష్ట్రాలైనా ఇదే జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ లాంటివి కనీసం పీపుల్ సెంటర్డ్గా అవి పనిచేయాలి. అవి టెంపరీగానే వాటికి పవర్ ఉంటుంది. కనీసం విత్ ఇన్ దట్ పవర్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, అంతకుముందు ఉన్న వ్యవస్థలను ఆపేస్తే ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది వస్తుంది, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చూసుకోవాల్సింది బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే పురంధేశ్వరి కూటమి నాయకులు ఎవరైనా కూడా ముందు నుంచి కూడా వాలంటరీ వ్యవస్థని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అది ఇబ్బంది. వాళ్ళ విమర్శ దేనికి బేస్ అయిందంటే వాలంటరీ వ్యవస్థ అనేది జగన్కు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ప్రధానంగా వాళ్ళకున్న ఆందోళన. ఆ ఆందోళన కరెక్టే, జగన్ ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కాకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది ఒక డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది. కేవలం జగన్కే ఉపయోగపడడం కాదు, జనాలకు కూడా ఉపయోగపడింది అది. సో ముఖ్యంగా కరోనా టైంలో మనం చూసాము, వాలంటీర్లు వెళ్ళి మెడిసిన్స్ ఇవ్వడం, అట్లా దాదాపు 500 రకాల సర్వీసులు వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు అనేది చెబుతున్నారు. సో ఏదేమైనా మినిమం అయితే రేషన్ కానీ, లేకపోతే ముఖ్యంగా పేద ముసలి వాళ్ళకి తీసుకెళ్ళి ఎండ్లకి పెన్షన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కోఆర్డినేట్ చేయడం, సురక్ష లాంటి ప్రోగ్రామ్స్, ఇట్లా వాలంటరీ అనేది ఒక్కొక్క వాలంటరీ 50 ఇండ్లకి తలలో 4 అంటారు కదా, అలాగ అయిపోయారు. అంటే ఏ ఇష్యూ ఉన్నా వాలంటీర్కి చెప్పడం, అతను మిగతా వ్యవస్థలతో కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ వీళ్ళకి వచ్చి చెప్పడం, అట్లాగే రకరకాల ప్రైవేట్ సర్వీసులకు కూడా వాళ్ళు పనికి రావడం. అంటే పక్కన టౌన్కి వెళ్తాడు, మెడిసిన్స్ కావాలి, వీళ్ళు డబ్బులు ఇస్తే అతను తెచ్చిస్తాడు, దానికి వీళ్ళు ఏదో టిప్పిస్తారు. అలాగే ఒక భాగం అయిపోయారు వాలంటీర్స్. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు వాలంటీర్స్ని ఆపితే ఒక సమస్య కూటమికి, ఆపకపోతే ఇంకొక సమస్య. ఇలాంటి ఒక సిచ్యువేషన్లోకి కూటమి నెట్టబడింది. జగన్ని దీన్ని మరి ఇవన్నీ స్ట్రాటజీ ఆలోచించి పెట్టాడా, లేకపోతే తనకు ఉపయోగపడతారని పెట్టాడా తెలియదు, కానీ కూటమికి అయితే అది పెద్ద తలనొప్పిగా మారింది. అందువల్ల ముందు అటాక్ చేసి చూశారు, వాలంటరీ వ్యవస్థను అటాక్ చేస్తే ఏమో జరుగుతుంది అనేది టెస్టింగ్ అన్నట్టుగా చూస్తే పెద్ద ఎత్తున రివర్స్ అయింది. వాలంటీర్లు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మొదలుపెట్టారు. అది ఇంకా జగన్కి అనుకూలమైంది ఆ నిర్ణయం. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు ఒక ముసుగు సంస్థను పెట్టాడు. అదేంటంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ. అది నిమ్మగడ్డ రమేష్ కుమార్, తర్వాత మన్నం నాగేశ్వరరావు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికి అనుకూలం అనేది ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. గతంలో నిమ్మగడ్డ జగన్కి అన్ని గొడవలు జరిగాయి మనం చూసాం. అట్లాగే ఈయన మన్నం నాగేశ్వరరావు కూడా సిబిఐ డైరెక్టర్గా ఉండి ఆయన అక్కడ డబ్బులకు సంబంధించిన మిస్యూజ్ ఆరోపణలు ఎదుర్కొని ఆయన రిజైన్ చేశాడు. ఆయన నిరంతరం జగన్ విమర్శిస్తూ చంద్రబాబుని పొగుడుతూ పోస్టులు పెడుతుంటారు. సో వీళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళు తెలుసు. అలాగే ఇంకొంతమంది కూడా ఉన్నారు దాంట్లో. ఏదేమైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీళ్ళు ఏం చేస్తారంటే వాలంటరీ వ్యవస్థను ఇప్పుడు ఆపేయమని, ఎన్నికల వరకు వాళ్ళని సస్పెండ్ చేయమని ఎన్నికల కమిషన్కి ఇచ్చారు. అంతకుముందు కోర్టులకు కూడా వెళ్ళారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ కోర్టు, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా రమేష్ వెళ్ళాడు. అసలు ఆ వ్యవస్థే తప్పు అనేది వెళ్ళారు. సో ఇవన్నీ కూడా జనంలోకి వెళ్ళాయి. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళని తప్పుపట్ల, ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళ స్ట్రాటజీ వాలంటీర్లు ఉంటే చంద్రబాబుకి కావచ్చు, కూటమికి కావచ్చు ఇబ్బంది ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి కదా, ఒక వాలంటరీ వ్యవస్థ మీద డిపెండ్ అయిన అనేక సర్వీసులు ఉన్నప్పుడు సడన్గా వాళ్ళని తీసేస్తే ఆ సర్వీసులు ఎలా కంటిన్యూ అవుతాయి, దానికి సరిపోయే స్టాఫ్ ఉన్నారా, ఇవన్నీ ముందుగా నివేదికలు తెప్పించుకొని తీసేస్తే ఏమేమి చేయాలి అనేది ప్రిపేర్ అయ్యి చేయాలి. అదేం చేయకుండా చేసేసిన వాళ్ళు ఏమైంది, ఇప్పుడు వాళ్ళకి ఇండ్లకి తీసుకెళ్ళి ఇచ్చే స్టాఫ్ సరిపోరు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా
15,000 మంది ఉన్నారు. వాళ్ళు యావరేజ్లో 8 మంది ఒక సచివాలయంకి ఉన్నారు. 8 మంది వెళ్ళి ఇవ్వలేని పరిస్థితి. మిగతా ఎంప్లాయీస్ రకరకాల పనులలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినారు. సో రెండోది ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ అదంతా అవసరం. వీళ్ళ ఐరిస్ తీసుకోవాలి, వీళ్ళ ఆధార్ చెక్ చేయాలి, ఒకవేళ అవేవి నెట్ లేనప్పుడు రియల్ టైం డేటా తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. రకరకాల దీన్ని చేయాలి. అవన్నీ వాలంటరీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ ఇది ఎంత స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఈసీ ఆలోచించినట్టుగా అయితే ఏం లేదు. దానివల్ల ఏమైందంటే వదిలేశారు. సో సిఎస్ ఏం చేస్తాడు, సిఎస్ కావచ్చు, పంచాయతీరాజ్ సెక్రటరీ కావచ్చు, సెర్ఫ్ దీన్ని అంతా చూస్తుంది కాబట్టి సెర్ఫ్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఉన్న స్టాఫ్ సరిపోదు కాబట్టి వాళ్ళు 2గా డివైడ్ చేశారు. అంటే దీంట్లో ఏంటంటే మొత్తం 66 లక్షల మంది ఉంటే అందులో 34 లక్షల మంది వృద్ధులు ఉన్నారు. వృద్ధులు, రోగగ్రస్తులు, వికలాంగులు వీళ్ళు ఉన్నారు, దివ్యాంగులు అంటున్నారు వాళ్ళని. సో వీళ్ళకి ఇళ్ళకి వెళ్ళి ఇస్తాము, మిగతా ఈ వాళ్ళకి మేము వాళ్ళని సచివాలయం దగ్గరికి రప్పించి ఇస్తామని చెప్పారు. అది జరిగింది. కానీ లాస్ట్ ఇదేంటంటే ఫైనాన్షియల్ ఇయర్ కావడం, దానివల్ల 3వ తేదీ స్టార్ట్ చేశారు, 1వ తేదీ బదులు మంచి ఎండలు. సో ముసలివాళ్ళు వెళ్ళి కొంతమంది ఇళ్ళకి తెచ్చి ఇవ్వలేదు వాళ్ళు. సో వీళ్ళు ఇస్తామన్నా కూడా వీళ్ళకి కన్ఫ్యూజను, కమ్యూనికేషన్ ప్రాబ్లం. సో వీళ్ళు ఒక గందరగోళం అయిపోయింది. దానివల్ల ఏమైందంటే వీళ్ళు ఇల్లు అక్కడ వెయిట్ చేయడం, అక్కడేమి నీడలు ఉండవు కదా, చాలా చోట్ల ఊర్లలో కూడా చెట్లు ఉండి నీడ ఉండి వాళ్ళకి వాటరు ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేయాలి, సచివాలయం చేయాలి, కానీ దానికి అంత స్టాఫ్ లేరు. దీంతో ఏమైందంటే అక్కడ నానా బాధలు పడి 33 మంది చనిపోయారు. దీంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కనీసం ఒక నెల గ్యాప్ ఉంది కదా, అప్పటి నుంచన్నా ఈసీ ప్లాన్ చేసుకోండాలి కదా, లేదు. ఇప్పుడు ఏమై చేసింది ఈసీ అంటే 2 ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి, మీరు ఇళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వండి, లేదంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వండి అని. వీళ్ళు కూడా ఆ 2 ఆప్షన్లు మేము ఫాలో అవుతామని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు సచివాలయం దగ్గరికి రప్పించి ఇచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సగం మందికి పైగా బ్యాంకుల్లో వేసేస్తున్నారు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 8,047 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో 48,92,000 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనేది గవర్నమెంట్ చెప్తుంది. 16,58,000 మందికి అకౌంట్లు లేవు. సో ఈ బ్యాంక్ అకౌంట్లో ఉండే వాళ్ళకి మేము బ్యాంకులు వేసేస్తాము. ఈ 16,58,000 మందికి మాత్రం కొంతమందికి సచివాలయంలో ఇస్తాము, కొంతమందికి అంటే రాని వాళ్ళకి, దివ్యాంగులకు కావచ్చు, బాగా వృద్ధులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, రోగాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మేము తీసుకెళ్ళిస్తాము అని చెప్తున్నారు. ఇది మళ్ళీ గందరగోళమే. ఎందుకంటే దాని బదులు సచివాలయాల దగ్గర ఇవ్వడమే బెటర్. బ్యాంకుల్లో ఇస్తే ఏమవుతుంది, బ్యాంకులు ఊర్లల్లో ఉండవు, సచివాలయాలన్నా దగ్గరగా ఉంటాయేమో కానీ బ్యాంకులు దూరంగా ఉంటాయి. రెండోది, సచివాలయంలో ఇదే పనికి ఆ వ్యవస్థ ఉంటుంది. బ్యాంకుల్లో అట్టు ఉండదుగా, వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళకి స్టాఫ్ సరిపోరు. వీళ్ళు ఒకసారిగా 200 మంది 300 మంది ఒక రోజుకి వెళ్ళి బ్యాంకులో పడితే వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వలేరు. సో రేపు రండి అంటారు, వీళ్ళంతా రోజంతా ఉండి రేపు రావాలి. చాలామందికి సంతకాలు చేయలేరు, ఫామ్ ఫిలప్ చేయలేరు, వాళ్ళకి ఇంకెవరు అసిస్టెంట్ ఉండాలి. ఈ అసిస్టెంట్కి దీనికి ట్రాన్స్పోర్ట్ పెట్టాలి, అక్కడ ఒక రోజంతా ఉండాలి కాబట్టి ఫుడ్ కొనుక్కోవాలి, వాటర్ కొనుక్కోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్. మళ్ళీ 2వ రోజు వెళ్ళాలి, అక్కడ నీడ ఏమి ఉండదు కదా, అక్కడ బ్యాంకులో సరిపోరు కదా, వీళ్ళు చిన్నగా ఉంటాయి ఆ రూరల్ ఏరియాలో బ్యాంక్స్. సో వీళ్ళు బయట ఉండాలి. ఇవి ఇంకా ఎక్కువ కష్టాలు. అదేదంటారు, పెనంలో నుంచి పొయ్యిలోకి నెట్టినట్టు అయిపోయింది వీళ్ళ పెన్షన్. మళ్ళీ తిరగాలి, ఆ ఖర్చు సగం వాళ్ళకి వచ్చే పెన్షన్లో కనీసం ఒక 4-5 వందలు అయితే ఖర్చు అయిపోతుంది దీనికి. సో ఖర్చు అయిపోగా మళ్ళీ వీళ్ళకి ఫిజికల్గా శ్రమ. ఇంకోటి ఏంది, ఆల్రెడీ వీళ్ళు ఏమన్నా బ్యాంక్లో కొన్ని సర్వీసెస్కి పే చేయకపోయి ఉంటే దీని ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. వన్స్ నీ అకౌంట్లోకి డబ్బులు పోగానే ఆటోమేటిక్ కట్ అయిపోయింది, మీకు కట్ అయిపోయిందమ్మా, గతంలో ఇది లేదు, మినిమం బ్యాలెన్స్ లేదు, ఇవన్నీ కట్ అయింది, ఇంత వచ్చిందని ఇస్తారు. సో ఇలాగా ఊహించనన్ని సమస్యలు ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఊహించని సమస్యలు వచ్చింది. దీనికి అందరికి కారణం అంటే ఆ వాలంటరీ వ్యవస్థను రద్దు చేశారు. ఓకే, వాళ్ళు జగన్కు ఉపయోగపడదని రద్దు చేశారు. కానీ ఇప్పుడు దానివల్ల ఆ ప్రయోజనం నెరవేరిందా కూటమికి? అది కూడా నెరవేరలే. రద్దు చేసినా కూడా వాలంటీర్లు 60,000 మంది రిజైన్ చేశారు. ఇప్పుడు 60,000 మంది ఏం చేస్తున్నారు,
వీళ్ళే తీసుకెళ్ళి ఆ ఉద్యోగుల తరఫున వీళ్ళే ఇండ్లకి వెళ్ళి ఇస్తారనుకో, అప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్తారుగా ఇది కూటమి వల్ల ఈ కష్టాలు, చంద్రబాబు నాయుడే ఈ కష్టాలకు కారణం, మళ్ళీ జగన్ గెలిపించుకుంటే మళ్ళీ మునుపట్లాగా మేము వచ్చిస్తాము అని వీళ్ళకి చెప్తారు ఖచ్చితంగా. సో దానివల్ల ఈ 66 లక్షల మంది ముసలివాళ్ళు ప్లస్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఈ పాపులేషన్ ఓట్లు కూడా ఇవాళ ఇబ్బందికరంగా మారింది. ఇలాగా అంటే ఒక క్లారిటీతో వెళ్లకుండా కన్ఫ్యూజ్తో వెళ్ళడం వల్ల కూటమి ఇటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు, ఇటు ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.